హలో, నేను మీ రచనా శ్రీవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే 1954 లో స్థాపించారో దాదాపు 7 దశాబ్దాలైంది. 24 భాషల్లో ముఖ్యంగా సాహిత్యంలో ఎవరైతే విశిష్ట కృషి చేశారో, విశిష్ట గ్రంథాలు తీసుకొచ్చారో వాళ్ళు గుర్తించి మరి వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇస్తూ ఉంది. అయితే ఈ 7 దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసే సందర్భంలో రద్దు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడూ లేదు. అయితే డిసెంబర్ 18, 2025లో అవార్డ్స్ అనౌన్స్ చేయాల్సినటువంటి సందర్భంలో దాన్ని సడన్ గా క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ కొంత ఇండిపెండెంట్ గా నడుస్తున్నటువంటి నేపథ్యమే ఉంది ఈ 70 ఏళ్లలో కూడా. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ అవార్డ్స్ రీస్ట్రక్చరింగ్ విషయంలో తమ అనుమతి ముందుగా తీసుకోవాలి అన్న ఒక విషయాన్ని అయితే స్పష్టం చేసింది. సో ఈ స్పష్టం చేయడం అన్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? ఈ 71 ఏళ్లలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనౌన్స్మెంట్ ఎప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఆపడం అనేది ఎందుకు ఈ సందర్భంలో ఈ 2025లోనే ఎందుకు జరిగింది? ఇదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ సెమోలి సాహిత్య అవార్డు అంటే దాదాపుగా జాతీయ సాహిత్య అవార్డులకి ప్రత్యామ్నాయంగా ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. సో ఆ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరున్నారు. ఒకరు ప్రెసెంట్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్, ఇంకొకరు ఎక్స్ జనరల్ కౌన్సిల్ మెంబర్. ప్రెసెంట్ జనరల్ కౌన్సిల్ మెంబర్ వచ్చేసి ప్రసేన్ గారు. దీంతో పాటు వీరిద్దరు కూడా సాహితీవేత్తలు కావడం విశేషం. ఒక నవీన్ వాసిరెడ్డి గారు దాదాపు 35 ఏళ్లుగా కథ సంపుటిని తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం బెస్ట్ స్టోరీస్ తో, అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. సో కథ నవీన్ గా ఆయన చాలా పాపులర్. దాంతో పాటు పత్రికా సంపాదకులుగా కూడా ఒక 3 పత్రికలకు పనిచేశారు. ఇకపోతే ప్రసేన్ గారు జర్నలిస్ట్, దాంతో పాటు కమో ఎస్థెటిక్ అవార్డ్స్ అనే దాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సినిమా మీద కూడా ఒక మంచి సినిమా క్రిటిక్ కూడా. సో ప్రెసెంట్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ప్రసేన్ గారితో ముందు మొదలు పెడదాం. ప్రసేన్ గారు, మీరు చెప్పండి, ఈ సంవత్సరమే ఈ అవార్డ్స్ అనౌన్స్మెంట్ రద్దు అవడము, ఇది మీరు ఆల్రెడీ మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిఫికేషన్ అండి. అంటే అవార్డులు రద్దు కాలేదు, అవార్డులు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన హోల్డ్లో పెట్టారు. అది అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన సందర్భం ఉంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అవార్డ్స్ నిర్ణయం అయిపోయాయి, ఏ భాషలో ఎవరెవరికి ఇవ్వాలి అనేది నిర్ణయం అయిపోయింది. దాని ప్రకటనని హోల్డ్ లో పెట్టారు అంతే. కనుక అంటే లిస్టు తయారైపోయింది, ఆ లిస్టును ప్రకటించాల్సి ఉంది. ఇవి రద్దు కాలేదు. అయితే కల్చరల్ మినిస్ట్రీకి సంబంధించిన అనుమతి అనే విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు అంటే ఖచ్చితంగా కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఒక అటానమస్ బాడీ. దాని మీద ఎవరి అథారిటీ, ఎవరి పెత్తనం కూడా నడవదు. శ్రీనివాసరావు గారు ఇంతకాలం అలానే నడిపారు. శ్రీనివాసరావు గారే కదా, అంత ముందన్న సెక్రటరీలు అందరు కూడా అలానే నడిపారు. దానికి అటానమస్ పవర్ ఉంది. దానికి ఇంకొకళ్ళు ఎవరి అనుమతి కానీ, నిర్ణయాలు వాళ్ళకు సబ్మిట్ చేయాల్సిన అనుమతి తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు ఇప్పుడు కూడా. అయితే శ్రీనివాసరావు గారు రిటైర్ కావడము, సెక్రటరీ పోస్ట్ ఖాళీ కావడము, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఒకళ్ళని ఇన్ఛార్జ్ గా వేయడం, దానివల్ల ఏంటంటే యూజువల్ గా ఐఏఎస్ అధికారుల ఆలోచన విధానం వేరే ఉంటుంది. వాళ్ళకి అంటే సాహిత్య అకాడమీ నిర్మాణము, దాని పనితీరు సరిగా తెలవకపోయిన నేపథ్యంలో ఈ జాబితా ఏదైతే తయారైందో 24 భాషల్లో అవార్డులు ఎవరెవరికి ఇవ్వాలి అనే జాబితా ఏదైతే తయారైందో దాన్ని కల్చరల్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకుందాము అని ఆ కొత్తగా వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో భావించడం వల్ల దాన్ని హోల్డ్ లో పెట్టింది అంతే. ఆ అప్రూవల్ కి వాళ్ళకి సబ్మిట్ చేశాక వాళ్ళు, నేనైతే అనుకోవడం, ఆ మినిస్ట్రీ ఆ జాబితాని వద్దడానికి కానీ, తిరిగేయడానికి కానీ, లేదు మార్చడానికి కానీ అవకాశాలు ఉండవు. ఎవరైతే ఏ జాబితా అయితే ఇప్పటికీ తయారై ఉందో అది ఖచ్చితంగా అదే జాబితా, అదే ప్రకటనకి వస్తుంది. ఇవాళ కావచ్చు, కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఇంకొక 15 రోజుల తర్వాత కావచ్చు, కానీ ఆ జాబితా వస్తుంది. కనుక అవార్డులు ఏమి రద్దు కాలేదు. అట్లా అనుకుంటే అంతకుముందు ప్రకటించినటువంటి యువ అవార్డులకు సంబంధించిన ప్రధాన సభ కూడా వాయిదా పడింది. అది కూడా జరుగుతుంది. అవి కూడా యాక్టివ్ గా ఉంటాయి, సేమ్ అలానే ఉంటాయి, అలానే అవుతుంది. మేబీ ఇంకో 10-15 రోజులు ఆలస్యం కావచ్చు అంతే తప్పితే ఇందులో అంత ఆందోళన పడాల్సిన విషయం ఏం లేదని నేను అనుకుంటున్నాను. రచన. ఓకే, ప్రసేన్ గారు, మీరు కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టే సమాధానం చెప్పారు. సో నవీన్ గారు, మీరు చెప్పండి. ప్రసేన్ గారు ప్రెసెంట్ జనరల్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి ఆయన ఒక పర్స్పెక్టివ్ చెప్తారు. మీరు ఆల్రెడీ సాహిత్య అకాడమీలో గతంలో పనిచేశారు కాబట్టి రైట్. ఓకే, అవార్డ్స్ లిస్ట్ ఏమీ మారదు, అదే లిస్ట్ వస్తుంది 10 రోజులకైనా, 20 రోజులకైనా, నెల రోజులకైనా ఆయన అన్నట్టు ప్రకారం. ఈ రద్దు చేయడాన్ని
ఇంకొక అంటే ఇదే సందర్భంలో స్టాలిన్ అనౌన్స్ చేయడం కావచ్చు, అంటే ఏదో ఒక సిగ్నల్ స్టాలిన్ అనుకోకపోతే, ఏదో ఉంది అని అనుకోబట్టే కదా ఆయన దీన్ని సాహిత్య అకాడమీ ఆ సందర్భంలోనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఈ ప్రసేన్ గారు చెప్పినట్లు ఏదో ఐఏఎస్ ప్రోటోకాల్స్, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ వల్ల, ప్రోటోకాల్స్ డిఫరెన్స్ వల్ల ఇది జరిగింది అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి అనుకున్నారా? ఒక్కటి ఏంటంటే, సాహిత్య అకాడమీ అవార్డులు ప్రసేన్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు రద్దు అయినట్లు ఎక్కడా ప్రకటన లేదు. అలానే అనౌన్స్మెంట్ ప్రకటన కూడా ఇంకా రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి అవి రద్దయినట్లుగా భావించడానికి ఏ రకంగానూ వీల్లేదు. అయితే ఇది జరిగి నెల రోజులైంది సరిగ్గా వాళ్ళకి. జనరల్ కౌన్సిల్ ఈసీ మీటింగ్ జరిగి అవార్డులు నిర్ణయించవలసిన, ఫైనలైజ్ చేయవలసిన ఈసీ ఫైనలైజ్ చేసి ఈసీ మీటింగ్ లో అవార్డుల లిస్టుని చదివి ఇప్పటికి నెల రోజులైంది. ఒకటే ఏంటంటే, సాహిత్య అకాడమీ అఫీషియల్ గా వాటిని వెబ్సైట్ లో పెట్టడం, అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం మిగిలింది. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి ఏదో కొంతమందికి, సాహిత్య లోకంలో ఉన్న కొంతమందికి ఎవరెవరికి ఏ భాషలో ఏ అవార్డులు వచ్చినాయి ఏమైనా తెలుస్తుంది తప్ప, సాహిత్య ప్రపంచం మొత్తానికి అవార్డులు ఎవరికి వచ్చినాయో, ఏ పుస్తకానికి వచ్చినాయో ఇంతవరకు తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి అవార్డులు ఇంకా ప్రకటింపబడలేదు, అది వాస్తవం. అదే సందర్భంలో అవార్డులు రద్దయినట్టు కూడా భావించలేము. కానీ సెంట్రల్ సాహిత్య అకాడమీని ఏదో ఒక రకంగా అటానమస్ దాన్ని కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే నేను గతంలో ఈ జనరల్ కౌన్సిల్లో చర్చల్లో ఉన్నప్పుడు కూడా దాన్ని అవార్డులు ప్రకటించడానికి చాలా ముందు మినిస్టర్ అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకసారి మా జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మేము కూర్చున్నప్పుడు, అప్రూవల్ తీసుకోకుండా మీరు అనౌన్స్ చేయడానికి వీలు లేదు అంటే మేమందరం దాన్ని వ్యతిరేకించి, దానికి ఆటానమస్ ఉంది, అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయితే కల్చరల్ మినిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే మీరు అన్నారు. సరే, ఇన్ఫార్మ్ చేయడంలో తప్పేం లేదు, ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్నారు. అనుకున్న తర్వాత అవార్డుల అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ సెక్రటరీ గారికి ఒక చిన్న తాకీదు ఇచ్చారు, మాకు ముందే చెప్పాలి కదా, చెప్పకుండా మీరు అనౌన్స్ చేస్తారు ఎట్లాగో అని చెప్పి. అందుకని అప్పటి నుంచి ఏంటంటే, అనౌన్స్ చేయడానికి ముందు వాళ్ళకు లిస్టు పంపించి అనౌన్స్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా ఆ లిస్టు ఖచ్చితంగా సెక్రటరీ ఎవరో కాదు, కల్చరల్ మినిస్ట్రీకి సంబంధించిన మనిషే కాబట్టి ఈ లిస్టు అనౌన్స్మెంట్ కి ముందే కల్చరల్ మినిస్ట్రీకి తెలుసు, అంతవరకు గ్యారంటీ. అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఎందుకు ఆపారు అంటే, దీని కారణాలు ఏంటంటే, అసలు మొత్తం అవార్డు సిస్టమ్ మొత్తాన్ని రీస్ట్రక్చర్ చేయాలి అంటే, ఈ యొక్క సాహిత్య అకాడమీనే కాదు, సాహిత్య అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత అకాడమీ, లలిత కళా అకాడమీ, ఈ 4టికి కూడా అవార్డుని రీస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆ రీస్ట్రక్చరింగ్ పూర్తయ్యేంత వరకు అవార్డులు అనౌన్స్ చేయొద్దు అని బహుశా కల్చరల్ మినిస్ట్రీ భావించి ఉండవచ్చు. ఏదేమైనా ఇది మాత్రం చాలా ఆందోళనకరమైన విషయం సాహిత్య ప్రపంచానికి. ఎందుకంటే అంతేకాదు, గత 70 సంవత్సరాల్లో 56 నుంచి అవార్డులు మొదలైనవి ఇవ్వటం, 56 అంటే సుమారుగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలుగా ఏనాడు ఈ గందరగోళం జరగలేదు. ఇది కేవలం సెక్రటరీ మార్పు వల్ల జరిగింది అని మాత్రం నేను అనుకోవట్లేదు. గతంలో కూడా సెక్రటరీలు మారినప్పుడు సరిగ్గా అవార్డుల టైంలో మారకపోయి ఉండొచ్చేమో, కానీ మారినప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగలేదు. ఇంద్రనాథ్ చౌదరి ఈయనకంటే ముందు అగ్రహార కృష్ణమూర్తి ఉన్నాడు, శ్రీనివాస గారి కంటే ముందు, అంతకుముందు ఇంద్రనాథ్ చౌదరి ఉన్నాడు, మధ్యలో కొద్ది రోజులు యాక్టింగ్ సెక్రటరీ ఉన్నారు. ఎవరున్నప్పటికీ ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఏది బ్రేక్ కాలేదు. మొదటిసారి సిస్టమ్ బ్రేక్ అయిందంటే తాత్కాలికంగా అయినా బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అవడం వెనక నిజమే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయని నాకైతే తెలియదు. నాకే కాదు, బయట ప్రపంచానికి ఎవరికి, ఇంక్లూడింగ్ జనరల్ కౌన్సిల్ మెంబర్స్ కూడా తెలిసే అవకాశం తక్కువ ఉంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు. ఇది ఇలా ఉండగా సడన్ గా ఇవాళ బహుశా ప్రసేన్ అన్నట్టు త్వరలో అనౌన్స్ చేయొచ్చు కూడా, కానీ ఈ పాటికే అది ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ జరగాలి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 15th 12th ఎప్పుడో ఉండాలి. అది ఫిబ్రవరి నెలాఖరు లోపల ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ జరగాలి. ఆ లెటర్స్ లోనే, ఫెస్టివల్ లోనే అవార్డుల ప్రెజెంటేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ సంవత్సరం అట్లాగే జరగాలి. దానికోసం అక్కడ పక్కన ఉన్న ఆడిటోరియం, కమానే ఆడిటోరియం, దాని ముందే 1 సంవత్సరం ముందే బుక్ చేస్తారు.
6 నెలల ముందే అలా బుక్ చేసి కూడా ఉండొచ్చు. ఆ టైంకి ఇప్పుడు జరుపుతారా లేదా అనేది నాకైతే తెలియదు. మరి సెంట్రల్ మినిస్టర్ ఏమనుకుంటుందో కూడా తెలియదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా నిన్న వార్త ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 7 భాషలకి అవార్డులు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ప్లస్ ఒరియా, మరాఠీ అండ్ బెంగాలీ భాషలకి 7 భాషలు. మరి ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు. 7 భాషలకు మాత్రం అవార్డులు ఇవ్వదలుచుకున్నాం మేము. అది కూడా కొంచెం పెద్ద అమౌంట్ లోనే ఇవ్వాలి అని ఉన్నట్టుగా అనిపించింది. దీనికోసం ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసి అవార్డులు అనౌన్స్ చేస్తామని చెప్పి అంటున్నారు ఆయన. సరే, ఏదైనప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా అవార్డులు ఇవ్వాలి అని అనుకోవటం ప్రత్యామ్నాయం అనుకోకర్లేదు. ప్రత్యామ్నాయం కాకుండా అది ఆగిపోయింది కాబట్టి ఇది ఇస్తున్నాము అనేది కూడా ఆయన ఎక్కడ అనలేదు. పత్రికలో వార్త రాసిన వాళ్ళు రాశారు తప్ప ఆయన ఎక్కడ ఆగిపోయింది కాబట్టి. నవీన్ గారు, ఇది అనౌన్స్ చేసే సందర్భం ఎప్పుడైనా అనౌన్స్ చేసి ఉండొచ్చు, కానీ దాని నుంచి ఎప్పుడైతే ప్రజల మనసులో ఆలోచన ఉంటుందో అప్పుడే అనౌన్స్మెంట్ రావడం. ఎప్పుడైనా రావచ్చు, ఆల్రెడీ అవార్డు ఇచ్చాకైనా రావచ్చు, చేసేటువంటి సందర్భం ఉంటుంది కదా. కావచ్చు కానీ, బట్ ఇప్పటికైతే స్టాలిన్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇస్తున్నామని ఎక్కడ అనలేదు ఆయన. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం 7 అవార్డులు ఇవ్వడం అనేది, 7 భాషలు ఇవ్వడం అనేది సంతోషించదగ్గ విషయం. నిజానికి ఆ మాటకు వస్తే ఒక్క స్టాలినే కాదు, ప్రతి భాషలోనూ ఆ భాషకు సంబంధించిన రాష్ట్రాలు అవార్డులు గనక కొంచెం ప్రోత్సాహకరంగా సాహిత్యానికి గనక ఉన్నట్టయితే బాగుంటుంది. సాహిత్యం ఇంకెక్కువ కాలం ఉపయోగపడుతుంది. ఆ రకంగా స్టాలిన్ ఒక అడుగు ముందు వేసినట్టు లెక్క తీసుకొచ్చి, ఇంతకు ముందే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక అవార్డుని అనౌన్స్ చేసి ప్రతి సంవత్సరం ఒక్కళ్ళకి ఇచ్చేట్టు భారతదేశంలో ఒక రచయితకి. అట్లాంటి అవార్డే శివారెడ్డి గారికి వచ్చింది. అది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు ఇంతకు ముందు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఒక్కొక్క అవార్డు ఇస్తున్నాయి. అట్లా కాకుండా వీళ్ళు సాహిత్య అకాడమీ ప్రాతిపదికన ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క అవార్డు ఇవ్వడం అనేది స్టాలిన్ చేసే పని, సంతోషించాలి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ పని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నవీన్ గారు. ప్రసేన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ స్టేట్ చేసినటువంటి ఇంకొక వర్డ్ అవార్డుల రీస్ట్రక్చరింగ్. ఈ రీస్ట్రక్చరింగ్ అనే పదాన్ని మామూలు పాఠకులు మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అంతకు ముందు ఎలా ఉంది స్ట్రక్చరింగ్, అంతకు ముందు ఉన్న స్ట్రక్చర్ ఏంటి, ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ లో వచ్చేటువంటి మార్పులు ఏంటి? అంటే ఇందాక మీరు ఒక మాట కరవిరకుండా పాము చావకుండా అన్నారు. నేను కరవిరకుండా పాము చావకుండా చెప్పలేదు మేడం. ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే వాస్తవ పరిస్థితి. నవీన్ కూడా అదే చెప్పాడు. నవీన్ ఏమన్నాడు, రద్దు అయినట్టుగా ఎక్కడా ప్రకటన రాలేదు అన్నాడు. రద్దు అయినట్టుగా అధికారికంగా ప్రకటన నేను రద్దు గురించి మాట్లాడలేదు. నేను అక్కడ మాట్లాడింది ఏంటంటే మొత్తం సాహిత్య, నవీన్ గారు ఇంకో పాయింట్ చెప్పారు, మొత్తం సాహిత్య అవార్డు అనౌన్స్మెంట్స్ మొత్తం 70 years ఇటువంటి సందర్భం రాలేదు. ఈరోజు చర్చ చేస్తుంది కూడా ఎందుకంటే ఇట్లాంటి వాయిదా పడి చాలా సందర్భాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదని నవీన్ గారు కూడా స్ట్రెస్ చేశారు. నేను చెప్తుంది అది ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు అన్నారు. జాతీయ సాహిత్యం గురించి, జాతీయ సాహిత్య వాతావరణం గురించి తెలిసిన వ్యక్తి అక్కడ సెక్రటరీగా ఉన్నప్పుడు, అకాడమీని నిర్వహిస్తున్నప్పుడు ఉండే వాతావరణం, ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఎప్పుడైతే అధికారులు, ఐఏఎస్ అధికారిగా ఇప్పుడు ఎవరైతే బాధ్యత నిర్వహిస్తున్నారో ఇవాళ ఆవిడకి మొత్తం తెలుసో లేదో కూడా మనకు తెలియదు. కనుక అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఎటు తిరిగి అటానమస్ బాడీ కనుక తనకంతా తెలుసు కనుక శ్రీనివాసరావు ఒక రకంగా వ్యవహరించుంటారు. ఇప్పుడున్న సెక్రటరీ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక రకంగా వ్యవహరిస్తూ ఉండవచ్చు. అందులో మనం ఏమి తప్పు పట్టాల్సింది కూడా ఏం లేదు. ఆవిడకి ముందే ప్రసన్న గారు అయితే ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు వరకు అటానమస్ గా ఉన్నటువంటి సాహిత్యం మీరు అన్నట్లు సాంస్కృతిక శాఖ గాని వీళ్ళలో సాహిత్యానికి సంబంధించో సాహిత్యంలో ఉన్న వాళ్ళు ఇంతమంది ఉంటారని మనం అట్లీస్ట్ అంచనాకి రాలేము. వాళ్ళందరూ జస్ట్ వాళ్ళ ప్రొఫెషనల్ లో పార్ట్ అయి ఉండొచ్చు. సో ఇది కొంత సాహిత్యంలో రాజకీయ ఇంటర్ఫియరెన్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు, లేకపోతే వెరీ జస్టిఫైడ్ గా ఉంటుంది, ఎటువంటి పార్షియల్ గా ఒపీనియన్స్ లేకుండా, గవర్నమెంట్ ఐడియాలజీస్ కి తగ్గట్టు లేకుండా చాలా ఇంపార్షియల్ గా ఇన్నాళ్ళు ఎలా నడిచిందో అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఈ సాంస్కృతిక శాఖ ఈ రీస్ట్రక్చరింగ్ వల్ల ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందో దాని గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. అంటే మీరన్న పరిణామాల ప్రభావం ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పటి వరకు నేరుగా కనపడలేదు. నేనంటే
జనరల్ కౌన్సిల్ మెంబర్ గా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా అటువంటి ప్రభావం నేరుగా అయితే లేదు. ఖచ్చితంగా ఇప్పుడు స్టేట్ ఎప్పుడైనా సరే అనేక విషయాలలో జోక్యం చేసుకోవాలని, అనేక విషయాలని ఏ రంగం అయినా సరే వాటిని క్యాప్చర్ చేయాలని చూస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు. ఏ రాజ్యమైనా ఆ రాజ్యం చేసే పని అదే. ఆ రకంగా చూసుకుంటే సాంస్కృతిక రంగం అనేది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అన్ని అకాడమీలు అంటే ఈ కళలన్నీ కూడాను రాజకీయాలకి ముందు అడుగుగా ఉంటాయి. ఇందులోంచి అంటే కళలన్నీ అద్భుతంగా పనిచేసినప్పుడు నెక్స్ట్ రాజకీయంలోకి వెళ్తాయి. కనుక ముందు చూపుగా అలాంటిది ఏమైనా జరిగిండొచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి ప్రభావం కానీ పరిణామం కానీ ఏమీ కనపడలేదు. ఇప్పటి వరకు ఖచ్చితంగా వాడి అటానమస్ గానే పనిచేస్తుంది అకాడమీ, అటానమస్ గానే నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఏమైనా సొంతం చేసుకోవాలని చూస్తుందా అని అంటే దానికి సంబంధించిన ఛాయలు అయితే ఉంటే ఉండొచ్చు కాక, సూచనలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక, ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగిండొచ్చు కాక. ఎందుకంటే కల్చరల్ మినిస్ట్రీ, దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కల్చరల్ మినిస్ట్రీ డబ్బులు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నప్పుడు కల్చరల్ మినిస్ట్రీ ఎందుకు అకాడమీ కొన్ని నిర్ణయాలని చెప్పకూడదు, డబ్బులు ఇస్తుంది కదా అని అన్నారు. అలా అన్నప్పుడు జనరల్ కౌన్సిల్ సమావేశం చెప్పిన సమాధానం ఏంటంటే, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, అన్ని కోర్టులకు కూడా డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. అంత మాత్రాన కోర్టులన్నీ కూడా ప్రభుత్వం చెప్పినట్టు వినాలనడం అనేది తప్పు అవుతుంది. డబ్బులు ఇవ్వడం వేరు, ఆయా సంస్థలు పనిచేయడం వేరు, ఆయా అకాడమీలు పనిచేయడం వేరు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే, నేను లోపల మనిషిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు అయితే అటువంటి ఛాయలు ఏమి లేవు, అటువంటి సూచనలు కూడా ఏమి లేవు. ఎందుకంటే అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా బీజేపీ అనుకూలమైన వాళ్ళకి అవార్డులు ఇవ్వండి అని, లేదు కమ్యూనిస్టులకు ఇవ్వకండి, లేదు ఇంకేవో వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఓన్లీ కాషాయ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని ఒకటి లోపాయకారిగా ఒక ఆదేశం ఏదైనా వచ్చి ఉండాలి. నాకు తెలిసినంత వరకు అయితే అలాంటిది ఏం లేదు. ఇప్పటి వరకు ఖచ్చితంగా అకాడమీ అటానమస్ గానే పనిచేస్తుంది, అటానమస్ గానే నిర్ణయాలు తీసుకుని ఈ పరిణామాన్ని అంటే ఖచ్చితంగా అవార్డులు ప్రకటించే టైంలో, ఇందాక నవీన్ అన్నట్టు ప్రకటించే టైంలో సెక్రటరీ వెళ్ళిపోవాల్సి రావడం, అప్పుడు ఇంకో సెక్రటరీని తీసుకోలేందుకు ఇంకో టైం లేకపోవడం, ఆలోగా ఒక అధికారి దీనికి ఇన్ఛార్జ్ గా వేయడం అనే పరిణామం ఇప్పుడు జరిగి ఉండొచ్చు. దానివల్ల ఇవన్నీ జరిగి ఉంటాయి తప్పితే, మీరు అన్నట్టు రీస్ట్రక్చరింగ్ ఆలోచన ఉంది అనేది కూడా గుసగుసలుగా వినిపిస్తున్న వ్యవహారం. అది ఎలా ఉంటది ఏంటి అనేది తెలియదు. అవార్డులు ఉంటాయి, రీస్ట్రక్చరింగ్ ఉంటది. అంటే ఇప్పుడు ఒక 4-5 అంచెలుగా జరుగుతూ ఉంటది ఆ అవార్డుల ఎంపిక అనేది. ఆ అంచెలని ఏమన్నా మారుస్తారో తెలియదు, ఎట్లా మారుస్తారో తెలియదు. ఇప్పటి వరకు అయితే రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది అనేది ఒక ఊహాగానం మాత్రమే. జరిగితే జరగచ్చు కాదు, ఎట్లా జరుగుతుందా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. ఈ విషయంలో ఒక విషయం స్పష్టం చేయాల్సింది. ఇటీవల కాలంలో పేపర్లో వచ్చే న్యూస్ ప్రకారం కల్చరల్ మినిస్ట్రీకి ఈ 4 అకాడమీల సెక్రటరీకి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి సంతకాలు అయినాయని, దాంట్లో భాగంగా 4 సంస్థల అధిపతులు రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అవార్డ్స్ ని లేకపోతే దాన్ని అంగీకరించారని చెప్పి ఒక వార్త. ఇది ఎంతవరకు నిజమనే దాంట్లో, ఇది అబద్ధమనే దాంట్లో ఇది లేదు, ఖచ్చితమైన వార్త. అది వార్త కూడా నిజమైన వార్త, దాంట్లో ఏమి వండిన వార్త కాదు, అది వాస్తవం కూడా. అది జనరల్ కౌన్సిల్ మీటింగ్ లోను, ఈసీ మీటింగ్ లోను ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో అవార్డ్స్ రీస్ట్రక్చర్ చేయాలన్నారు. ఈ రీస్ట్రక్చర్ చేయడంలో భాగంగానే ఇంతకు ముందు అవార్డులు ఒక ఎంపిక చేయడానికి మొదటి ప్రాసెస్ అయిన పుస్తకాలను సజెస్ట్ చేయమని కొంతమంది గ్రౌండ్ లిస్ట్ ప్రిపేర్ చేయమని అడిగేవాళ్ళు. ఆ గ్రౌండ్ లిస్ట్ చేసిన తర్వాత ఒక 20-30 గ్రౌండ్ లిస్ట్ పుస్తకాలు వస్తే ఆ గ్రౌండ్ లిస్ట్ పుస్తకాలని మెంబర్స్ కొంతమందికి పంపించి ఇవేనా ఇంకేమైనా మంచివి ఉన్నాయని అడుగుతుండేవాళ్ళు. అట్లాంటివి ఈసారి గ్రౌండ్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది లేకుండా మీరే నేరుగా పుస్తకాలు మాకు పంపించండి, మీరు పుస్తకాలు పంపిస్తే మీ పుస్తకాలు మేము అవార్డుల కోసం పరిశీలిస్తామని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు. ఫస్ట్ టైం ఇది అవార్డుల రీస్ట్రక్చరింగ్ చేసే దాంట్లోనే అవార్డుల స్వభావం కాదు, అవార్డులు ఇవ్వడం అనే పద్ధతిని మార్చే దాంట్లో భాగంగానే బహుశా ఈసారి మొదటిసారిగా పుస్తకాలను ఆహ్వానించిన దానిలో 200 పుస్తకాలు 300 పుస్తకాలు వచ్చింది. నాకు కూడా వచ్చింది ఆ లిస్టు, ఎందుకంటే నేను ఒక జూనియర్ రిజర్వ్గా ఉన్నాను కాబట్టి. ఆ 200 పుస్తకాలు 300 పుస్తకాలు వస్తే వాటి నుంచి కొన్ని సెలెక్ట్ చేయమని అడిగారు. అది వేరే ప్రాసెస్ వేరు. అయితే ఇది మొదటి స్టెప్ బహుశా అయి ఉండొచ్చు రీస్ట్రక్చరింగ్ కి జరగబోతోంది అనడానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ కింద భావించవచ్చు. అది
తర్వాత రెండోది ప్రసేన్ అన్న దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మేము ఇస్తున్నాం కాబట్టి మా చెప్పు చేతుల్లో మీరు ఉండాలి అనేది. నిజానికి ఏ ప్రభుత్వం అయినా అనొచ్చా లేదా అంటే నాకు తెలియదు, అది అనకూడదు నిజానికి. ఇది నెహ్రూ గారు ప్రారంభించినప్పుడు మొదటిసారిగా సాహిత్య అకాడమీ 54లో ఒక యాక్ట్ ప్రకారం మొదలయ్యి 54 నుంచి 64 వరకు 10 ఏళ్ల పాటు నెహ్రూ గారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మాట అనేవాడట, అందరూ చెప్తుంటారు మీటింగుల్లో, నేను ఇవాళ ఇక్కడికి అధ్యక్షుడిగా వచ్చాను, దేశ ప్రధానమంత్రిగా రాలేదు, ప్రధానమంత్రి కంటే కూడా ఈ పదవి నాకు చాలా గౌరవమైందిగా నేను భావిస్తున్నాను అని చెప్పి నెహ్రూ చాలాసార్లు అనేవాడని. అయితే అప్పటి నుంచి ఆయన దాన్ని తయారు చేసినప్పుడు చిన్నదే కాన్స్టిట్యూషన్, అంతా కలిపి 30-40 పేజీల మించి ఉండదు, అంత చిన్న కాన్స్టిట్యూషన్ కూడా చాలా పకడ్బందీగా తయారు చేశారు. అకాడమీ సభ్యుల ఎంపిక కూడా చాలా సిస్టమేటిక్ గా, చాలా పకడ్బందీగా జరుగుతుంది. అలాగే అవార్డుల విషయంలో కూడా ఏదో మొత్తం మీద ఈ 70 సంవత్సరాల్లో ఒక 5-6 లేకపోతే ఒక 7-8 మందికి అయోగ్యులకి రావటమో, లేకపోతే రావాల్సిన వాళ్ళకంటే కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎక్కువ ఉండడము ఉంటే ఒక 7-8 సందర్భాలు ఉంటే ఉండొచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి, అంతే తప్ప చాలా పారదర్శకంగా, చాలా ఆటానమస్ గా జరుగుతున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సాహిత్య అకాడమీలు మాత్రం ఇట్లా లేవు. అవి పూర్తిగా రాజకీయ నాయకుల కన్సల్టన్లోనే జరుగుతున్నాయి, నిర్మోహమాటంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక అకాడమీ ప్రెసిడెంట్ ని, సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ని చీఫ్ మినిస్టర్ జీవో ద్వారా ఇష్యూ చేస్తారు. చీఫ్ మినిస్టర్ లేదా జిఏడి వాళ్ళు ఎవరు ఇష్యూ చేస్తారు. అలాగే ఎవరు దాంట్లో మెంబర్స్ గా ఉండాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి కూర్చుని కార్యక్రమాలు నిర్వహించడం, అవార్డులు ఎవరికి ఇవ్వాలని మళ్ళీ ఆ లిస్టు కూడా చీఫ్ మినిస్టర్కి వెళ్తుంది. ఆ లీస్ట్ ఫలానాకి అవార్డులు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇలా ప్రతి రాష్ట్రంలో జరిగే సాహిత్య అకాడమీ అవార్డులు అన్ని కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేదా ప్రభుత్వ ప్రమేయం పూర్తిగా ఉంది, అందరికీ తెలిసిందే. సాహిత్య అకాడమీకి ఇప్పటి వరకు అలాంటి ప్రమేయం మాత్రం లేదు, ఇక ముందు ఉండబోతుందేమో నాకు తెలియదు. ఉండబోతుందనే ఆధారాలు అయితే ఉన్నాయి. రచన నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి, అంటే ఇప్పుడు అంటే పాయింట్ యాడ్ చేస్తూనే నేను ఇంకొక క్వశ్చన్ అడిగితే అది కూడా కంక్లూడ్, అది కూడా చెప్పండి అంతే. మీరు ఆ పాయింట్ యాడ్ చేయండి. దాంతో పాటు సాహిత్య అకాడమీ యాజ్ ఫర్ యాజ్ నవీన్ గారు చెప్పినట్లు కొంత లిస్ట్ పంపించమంటారు, అదే మీరే సెలెక్ట్ చేసి పంపిస్తారు ఎవరు అయితే దాంట్లో ఉన్నారు. అయితే దీనివల్ల కొంత ఆ కౌన్సిల్లో ఉన్న వాళ్ళకి పరిమితమో, వాళ్ళకు తెలిసిన వాళ్ళు, అంటే ఇక్కడ ఏమి వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, వాళ్ళకు తెలిసిన ఆ పరిధిలోనే ఉండి ఇంకొందరికి ఎవరైతే కొంచెం రిమోట్ గా ఉండి పబ్లిష్ చేసిన వాళ్ళు, మార్కెటింగ్ కాని వాళ్ళు, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగేటువంటి ప్రక్రియ ఉందా? ఎందుకంటే ఓపెన్ గా అందరూ తనది అప్లై చేయకుండా అలా చేయడం వల్ల ఏమన్నా ఇంజస్టిస్ జరిగేటువంటి అవకాశం ఉందా? అది కూడా యాడ్ చేసి ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్ చెప్పబోతున్నాను రచన. అంటే ఇది ఎందుకు జరిగిందంటే ఓ గ్రౌండ్ లిస్ట్, ఆ గ్రౌండ్ లిస్ట్ లోంచి కొంతమందిని మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్, ఆ ఫైనల్ లిస్ట్ లోకి 7, 11, 14 రావడం, ఈ ప్రాసెస్ లో మీరు చెప్పినట్టుగా కొంతమందికి అన్యాయం జరుగుతుందేమో అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో బహుశా నేను కూడా నవీన్ జనరల్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నప్పుడు ఈ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఇది అంటే రీస్ట్రక్చరింగ్ లో భాగంగా జరిగిందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఒక మంచిగా జరిగింది. ఎందుకంటే ఈ మొదటి 50లో లేని పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు, అవార్డుకి అర్హమైన పుస్తకాలు ఉండొచ్చు. ఈ చివరి 11లోనో 14లోనో 17లోనో ఉండే పుస్తకాల కంటే చాలా గొప్ప పుస్తకాలు బయట ఉండొచ్చు. అందుకని ఏం చేశారంటే ఎవరో కొంతమంది నిర్ణయించి ఒక జాబితాను తయారు చేయడం కాకుండా ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళు అవార్డు కోసం ఇది నా అవార్డుకి అర్హమైన పుస్తకం పరిశీలించగలరు అని సాహిత్య అకాడమీకి విన్నవించుకోవచ్చు. అలానే ఎవరికి వాళ్ళు విన్నవించుకోవడంలో కూడా మొహాట పడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, చాలా అసహ్యంగా ఉంటది కదా అని అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు నేను నవీన్ చాలా గొప్ప కథకుడు, నవీన్ కి ఇవ్వచ్చు అని నేను ప్రపోజ్ చేయొచ్చు. లేదు రచన గొప్ప కవయిత్రి, రచనకి అవార్డు ఇవ్వచ్చు అని నవీన్ ప్రపోజ్ చేయొచ్చు. అది కూడా అవకాశం. అంటే పబ్లిషర్లు కానీ, రచయితల కవుల స్నేహితులు కానీ, రచయితల మిత్రులు కానీ ఎవరైనా కూడా ప్రపోజ్ చేయొచ్చు అనే ఒక అదనపు ప్రజాస్వామికతను అందులో తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. దాన్ని ఓకే చేసింది మా కౌన్సిలే చేశాం కనుక అది రీస్ట్రక్చరింగ్ లో భాగము, లేకపోతే మోర్ ఇంకా రాజ్యం తన గ్రిప్ లోకి తీసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అంటే ఆ ఛాయలు అయితే ఏం కనపడలేదు. ఉండొచ్చు, రీస్ట్రక్చరింగ్ లో భాగం కావచ్చు కూడా, కానీ ఇది మాత్రం మోర్ డెమోక్రటిక్ వేగా సెలక్షన్ జరగాలనే ఉద్దేశంతో మాత్రమే
జరిగింది. ఇందులో మీరు చెప్పిన ఈ అన్యాయం జరగడం అనేది చూస్తారా, అన్యాయం జరగడం అనే దాన్ని నివారించడం కోసమే ఎవరైనా తమ మిత్రుల తమకు తెలిసిన పుస్తకాల వాటిని ప్రపోజ్ చేయొచ్చు, వాళ్ళకే వాళ్ళు ప్రపోజ్ చేసుకోవచ్చు. అంతకుముందు అవకాశం లేకుండే ఇప్పుడు అదనంగా జోడించడం వల్ల ఒక ప్రజాస్వామికత వచ్చింది అని భావిస్తున్నాము. అది రీస్ట్రక్చరింగ్, అది ఇంకొక రూపంలోకి మార్పు చెందుతుందా అంటే ఏమో చెప్పలేదు. అన్యాయం జరగడాన్ని ఆపడానికి ఉపయోగపడుతుందో లేదా, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఇంకో రకం ఏంటంటే అన్యాయం జరిగింది అనే భావనని ఆపడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. నవీన్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు యాడెడ్ ఏ పాయింట్. నిజంగా మైట్ బి ఆ యాంగిల్ లో చూస్తే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ఛాన్స్. సో నవీన్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఈ 70 ఏళ్లలో ఏ పుస్తకాలకైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చాయో ఏ పారామీటర్స్, అంటే కొన్ని బాగున్న వాటికి కూడా రాకపోవచ్చు, అంటే మామూలుగా పాఠకులు చదివే వాళ్ళకి ఏ పారామీటర్స్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్ అవుతుందో తెలియదు, వాళ్ళు చదివినప్పుడు బాగుందని అనిపించవచ్చు. సో మీరు యాజ్ ఎ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి పారామీటర్స్ చేసుకుని ఒక నోవెల్ నో, ఒక పోయిటరీనో, ఒక సాహిత్య విమర్శనో సాహిత్య అకాడమీ అవార్డుకి సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఎట్లాంటివి ఫిల్టర్ అవుట్ అయిపోతాయి? జస్ట్ దీని గురించి క్లియర్ గా చెప్తా ఈ విషయంలో. ఒకటి ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డులు ఇవ్వడం అనేది మొదలు పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఒకే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేర్పులు తేడాతో ఒకటే పద్ధతిలో జరుగుతున్నాయి. ఏనాడు ఇంతవరకు అది ఒక బయాస్గా ఇచ్చారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇవ్వలేదు. ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామీకరణ పద్ధతిలోనే జరుగుతుంది. దీనికి పద్ధతి ఏంటంటే నాకు తెలిసినంత వరకు గత 20 ఏళ్లుగా జరిగిన పద్ధతి ఏంటంటే ఒక్క గ్రౌండ్ లిస్ట్ ప్రిపేర్ చేయటం. ఈ గ్రౌండ్ లిస్ట్ లో ఉన్న పుస్తకాలే తీసుకోవాలని రూల్ ఏం లేదు. గ్రౌండ్ లిస్ట్ లో లేని పుస్తకాలు కూడా మీరు సూచించవచ్చు. స్పష్టంగా గ్రౌండ్ లిస్ట్ ప్రిపేర్ చేసేవాడికి సాహిత్య రంగంలో బాగా చదువరిగానో లేకపోతే బాగా తెలిసిన వాడిగానో అనేక పుస్తకాల గురించి జ్ఞానం ఉన్నవాడిగానో భావించిన వాళ్ళకి గ్రౌండ్ లిస్ట్ ప్రిపేర్ చేయమని అడుగుతారు. గ్రౌండ్ లిస్ట్ ఈజ్ నాట్ ది ఫైనల్ లిస్ట్ ఎట్ ఆల్. గ్రౌండ్ లిస్ట్ ని కేవలం ఒక ప్రాతిపదిక మీద పంపిస్తారు తప్ప, పంపించింది 10 మంది 20 మందికి పంపిస్తారు. ఫస్ట్ జనరల్ కౌన్సిల్ మెంబర్స్, ఫస్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ కి పంపిస్తారు, తర్వాత ఇంకో 10 మందికి పంపిస్తారు. ఈ 10 మంది దీంట్లో ఉన్న పుస్తకాలే తీసుకోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి పరిచయం ఉన్న, లేకపోతే వాళ్ళు బాగా ఇంతకంటే మంచి పుస్తకాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. అట్లా సజెస్ట్ చేయగా వచ్చిన పేర్లలోంచి అన్ని ఒక దగ్గర పోసి వాటిలోంచి కామన్ గా ఉన్నవో వాటిని తీసుకుని దాన్ని మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ కమిటీకి పంపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని దాన్ని బట్టి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పారదర్శకత విషయంలో ఏ రకంగానూ సాహిత్య అకాడమీలో సమస్యలు లేవు. ఇంతవరకు వచ్చిన అవార్డులు అన్ని కూడా 70 సంవత్సరాల్లో వచ్చిన అవార్డులు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా అర్హులకే వచ్చినాయి. మొట్టమొదటి వచ్చిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్న మొన్న వచ్చినట్టు అందరికీ సిస్టమేటిక్ గానే వచ్చినాయి, పద్ధతి ప్రకారమే వచ్చినాయి. కాకపోతే 1-2 సందర్భాల్లో అయ్యో వీళ్ళకి వచ్చిందా అనిపించిన సందర్భాలు లేకపోలేదు. ఎందుకున్నాయంటే ఆ టైంలో వేరే ప్రముఖ రచయిత, ఇది ఒక్కటి విషయం దృష్టిలో పెట్టుకోవాలి. సాహిత్య అకాడమీ అవార్డు వ్యక్తికి కాదు ఇచ్చేది, పుస్తకానికి. ప్రతి సంవత్సరం 24 భాషల్లో వచ్చిన ఉత్తమ పుస్తక గ్రంథాలకు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఒక రచయిత 5 ఏళ్లలో పుస్తకం రాయకపోతే ఆ రచయితకి ఆ సంవత్సరం అవార్డు పొందే అర్హత ఉండదు. అలాగే ఆ సంవత్సరం పెద్దగా ప్రముఖమైన రచయితలు చాలా గొప్ప వాళ్ళు అనుకున్నాడు ఎవరు పుస్తకాలు పబ్లిష్ కాకపోయి ఉంటే, ఏదో మామూలు అనామకులు కొంతమంది పబ్లిష్ అయి ఉంటే వాళ్ళలోంచి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇచ్చిన సందర్భాల్లో కొంతమందికి వచ్చిన మాట వాస్తవం, రాకూడని వాళ్ళకు కూడా వచ్చిన మాట వాస్తవం, రావాల్సిన వాళ్ళకి రాని మాట కూడా వాస్తవమే. అంత మాత్రం చేత ఇవి పారదర్శక లోపించి జరుగుతున్నాయి మాత్రం అనడానికి వీలేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన అవార్డులని కూడా ఒక సిస్టమేటిక్ గా ప్రజాస్వామిక పద్ధతిలోనే రావాల్సిన వాళ్ళకి వచ్చినాయి. సో నవీన్ గారు చెప్పిన దానికి నేను అంటే 100% ఆయన కరెక్ట్ చెప్పారు. ఎలాగంటే మరి మీరు అడిగారు ఏమిటి ప్రాతిపదిక అని. సాహిత్య అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి సాహిత్యమే ప్రాతిపదిక, వేరే ఇంకేమీ లేదు. ఖచ్చితంగా ఆ సంవత్సరం 5 ఏళ్లలో వచ్చినటువంటి అత్యుత్తమ గ్రంథానికి, అత్యుత్తమ రచయితకి, అత్యుత్తమ కవికి అవార్డు ఇవ్వడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి వేరే ప్రాతిపదికలు ఏమీ లేవు. ఇప్పటి వరకు కూడా అవే జరుగుతున్నాయి. అయితే ఒక్కొక్కసారి మనకంటే అనర్హులకి వచ్చిందేమో అనిపించేట్టు జరగడానికి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సిస్టమ్ లో ఒక చిన్నపాటి ఏదో లోపం ఉంటుంది. ఉదాహరణకు మనం
క్రికెట్ లో డక్వర్త్ లూయిస్ ప్రకారం చూసుకొని ఒక బాల్కి 26 పరుగులు కొట్టాల్సి రావడం అనే ఓ ఫలితం ఉంటది చివరికి. దానికి మనం ఎవరిని అంటాం? ఆ సిస్టమ్ అది. అట్లాంటి సిస్టమ్ లో ఏదన్నా ఒక 3 జడ్జిలు ఉన్న దగ్గర 3 జడ్జిల్లో 2 జ్యూరీ మెంబర్స్ ఒకదానికి సపోర్ట్ చేయడం, ఇంకొకటి ఆ 2 కేవలం వాళ్ళ దృష్టిలో మంచిదని భావించింది ప్రపంచం దృష్టిలో మంచిది కాకపోవడం, గొప్పది కాకపోవడం, ఇటువంటి ఏమైనా ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి తప్పితే ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ మంచి సాహిత్యానికి, ఉత్తమ రచనకు, ఉత్తమ కవికి, ఉత్తమ సాహిత్యకారుడికి మాత్రమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కుతుందని నేను చెప్పగలను. అలాని 100% కొన్ని సందర్భాల్లో ఎవరికన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు కాక, పొరపాటు కూడా సిస్టమ్ లో ఉండే లోపం వల్ల తప్పితే వ్యక్తిలో ఉన్న లోపాల వల్ల జరుగుతాయి అని నేను అనుకోవట్లేదు. నాకు ఇప్పుడే ఒక దృష్టికి ఒక విషయం వచ్చిందమ్మా, ఇంతకుముందే వాళ్ళ పొద్దునే వచ్చింది. అది ఆర్గనైజర్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఉంటుంది, ఆర్ఎస్ఎస్ అఫీషియల్ మ్యాగజైన్ ఆర్గనైజర్ లో భాస్కర్ యోగి అని ఒక తెలుగు కవి ఇక్కడే ఉంటాడు హైదరాబాద్ లో. అతను ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఇప్పటి వరకు వచ్చిన అవార్డులన్నీ కమ్యూనిస్టులకు వచ్చినాయి, సాహిత్య అకాడమీ మొత్తం ఎర్రబారిపోయింది, ఎర్ర కళలకే వీళ్ళు అవార్డులు ఇస్తున్నారు అనుకుంటూ అది ఎప్పుడు చెప్తుంటాడు ఆయన. అట్లాంటి వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు, ఎప్పుడు వ్యాసాలు రాస్తుంటారు. అప్పుడు అవార్డు వచ్చిన ప్రతిసారి గొడవ చేస్తుంటారు. ఈసారి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఏంటంటే సాహిత్య అకాడమీ మొత్తం రీస్ట్రక్చర్ చేయడానికి పూనుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డులన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చినవి కమ్యూనిస్టులకు మాత్రమే వచ్చినాయి, కమ్యూనిస్టులు దీన్ని నడిపించారు ఆల్మోస్ట్ అనే టోన్ తో, మాటలేదు కాదు అనే టోన్ తో పెద్ద వ్యాసమే రాశాడు. ఆ వ్యాసంలో అవార్డులు తిరిగి ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించాడు. బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా అవార్డులు తిరిగి ఇచ్చిన 1-2 రచయితల పేర్లు పేర్కొని అట్లా అవార్డులు ఇవ్వడం అనేది తిరిగి ఇవ్వడం కూడా సరైనది కాదన్నాడు. అలాగే శివారెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవార్డు పుచ్చుకోవడం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవార్డు పుచ్చుకోవడాన్ని తప్పు పెట్టాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా పెద్ద వ్యాసమే రాశాడు అతను. కాబట్టి వాళ్ళ ఆలోచనలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అవార్డుల ప్రకటన వచ్చిన వెంటనే కొంతమంది కల్చరల్ మినిస్ట్రీకి మెమోరాండమ్స్ పంపిస్తున్నారు. ఇంతకు ముందు ఇట్లా మెమోరాండమ్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫలానా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం సరైనది కాదన్నారు. అట్లా మెమోరాండమ్స్ ఇచ్చిన 1-2 మెమోరాండమ్స్ దగ్గర కాపీలు కూడా ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే అని భావించి మొత్తాన్ని ఒకసారి తిరగతోడాలని అనుకుని కూడా ఉండొచ్చు. మామూలుగా సాహిత్య లోకంలో మొత్తం 100% అంగీకరించి ఇతను అర్హుడే, ఇతనికి బాగా ఇచ్చారు అని 100% అంగీకరించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి. ఆయనకి ఎందుకు ఇచ్చారంటారు, ఆయన ఏం రాశాడంటారు. గొప్ప వాళ్ళని అట్లా అన్న సందర్భాలు ఉన్నాయి చాలా. ఇప్పుడు గుల్జార్కి ఇచ్చినప్పుడు నిజానికి ఇంకొకళ్ళతో షేర్ చేయడం ఏంటండి? గుల్జార్కి నేనైతే నాకు పూర్తిగా నేను అభ్యంతరపడతాను, గుల్జార్కి ఒక్కడికే ఇవ్వాలి. అటువంటి సందర్భాలు ఉంటాయి, నేనైతే అభ్యంతరపడతాను. అంటే ఇప్పుడు ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అనర్హుడని కాదు, గుల్జార్ చాలా ఉంటాయి, మనం ఎవరు అంగీకరిస్తాం. అతనికి ఎట్లా ఇచ్చారు? జ్ఞానపీఠ అవార్డు కదా, జ్ఞానపీఠే నేను అనేది. ఏ వాటైనా ఎవరికి ఇచ్చినా దాని పట్ల అభ్యంతరాలు ఉంటాయని చెప్పడం కోసం నేను చెప్తున్నా. మాత్రమే కాదు, జ్ఞానపీఠమే అలా అన్నప్పుడు సాహిత్య అకాడమీ దానికంటే అది కదా నా ఉద్దేశం. అది ఏ ఇక్కడ ఇచ్చే మేము ఇచ్చే హిస్టరిక్స్ అవార్డు, లేకపోతే ఇంకా మీరు కథలు ఎంపిక చేయడంలో కూడా అటువంటి అభ్యంతరాలు చాలా వస్తుంటాయి. అట్లా ఎంపిక చేశారు మీరు, ఆ కథలు అవే నా గొప్ప కథలు, ఇంకా గొప్ప కథలు లేవా అంటారు. మేము హిస్టరిక్స్ అవార్డు ఇచ్చినప్పుడు ఈ పుస్తకం ఇంతేనా, ఇంతకంటే గొప్ప పుస్తకాలు లేవా అంటాం. అది సహజం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం పరిణామాలని ఇచ్చేస్తాం మనం. కనుక అదేదో ఎవరో ఏదో అన్నారని వాటి పట్ల అభ్యంతర పడాల్సింది ఏమీ లేదు. వ్యాసం మీ దృష్టి తీసుకొద్దామని మాట చెప్పాను. అదే రైట్. ప్రసేన్ గారు, నవీన్ గారు, 1 ఫైనల్ క్వశ్చన్ దీంతో కన్క్లూడ్ చేద్దాం. సో 1950s లో ఎప్పుడైతే సాహిత్య అకాడమీ అవార్డ్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు ఇన్ని రకాల అవార్డ్స్ అయితే లేవు. ఇప్పుడు చాలా అవార్డ్స్ వచ్చేసాయి కదా. ఐ మీన్ స్టేట్ లోనే ఒక 10-12 సంస్థలు అవార్డులు ఇస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక అసలు అజ్ఞాతమైన అవార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తే ఏదో ఒక అవార్డు కనిపిస్తూనే ఉంటుంది.
అయితే ఇంకొకటి మీరు ఇందాక ఒకటి అన్నారు, స్టేట్స్ ఇలా అనౌన్స్ అవార్డ్ చేయడం. తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు 7 స్టేట్స్ కి అనౌన్స్ చేసింది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది. ఇట్లా ఎక్కువ అవార్డ్స్ పెరుగుతూ ఉండడం వల్ల నిజంగా క్వాలిటీ ఉన్నటువంటి రైటర్స్ లేకపోతే క్వాలిటీ ఉన్న రైటింగ్స్ గుర్తించడానికి పాఠకులకి ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చోట అవార్డు రాని వాళ్ళు ఇంకొక చోట కనబడుతూ ఉంటారు, ఏదో ఒక లిస్ట్ లో ఉంటారు. సో ఈ అవార్డ్స్ ఇచ్చే ప్రక్రియ నిజంగా బాగా రాసే రచయితల్ని మోటివేట్ చేస్తుందా, లేకపోతే రాస్తే మనకి ఛాన్సెస్ ఉంటుంది అన్నటువంటి ఒక మైండ్ సెట్ రైటర్స్ లో ఇప్పుడు 2026 లో ఏమైనా ప్రమోట్ చేసే అవకాశం ఉందా? అప్పటి నుంచి ఇప్పటికి 1950s నుంచి ఇప్పటి వరకు దృష్టిలో పెట్టుకుని చెప్పండి. చెప్తాను. ఇక్కడ ఏంటంటే అవార్డులు రెండు చెప్పండి. ఓకే, నేను చెప్తున్నా. సరే, అవార్డులు అనేవి అవార్డులు మోటివేట్ చేస్తాయా, లేకపోతే అవార్డులు ఇవ్వడం వల్ల వాళ్ళ రచనకి గుర్తింపు మాత్రమేనా? కేవలం గుర్తింపు వల్ల సమాజానికి ఇది మంచి రచన, ఈయన మంచి రచయిత, ఈయన రచన చదవండి అని చెప్పి సమాజానికి ఉపయోగపడటం అంటే రెండు ఉంటాయి దాంట్లో. నువ్వు చేసిన పనికి అవార్డు కోసం ఎవడు ఏ రచయిత రచనలు చేయడు. ఖచ్చితంగా కొంతమంది చేసి ఉండొచ్చు, చేయలేని నేను అనలేదు. కానీ బట్ అదే సందర్భంలో అవార్డు ఇవ్వడం అనేది ఒక బై ప్రోడక్ట్ మాత్రమే తప్ప అసలు ప్రోడక్ట్ కాదు. అసలు ప్రోడక్ట్ ఇది రైటింగ్. నీ రైటింగ్ ని జనం మెచ్చుకోవాలి, నీ రైటింగ్ వల్ల జనానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, అంతే. ఇది ఫైనల్, దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ రైటింగ్. అయితే దీనికి బై ప్రోడక్ట్ గా అవార్డులు వస్తే రావచ్చు. వచ్చిన సందర్భాల్లో అవార్డుల వల్ల ప్రోత్సాహం ఉంటుంది కొంతమందికి. అంటే ఇప్పుడు యువ రచయితలకు ఇచ్చే అవార్డు సాహిత్య అకాడమీది, అది 35 ఏళ్ల లోపాలకే ఇస్తారు. అది కేవలం ప్రోత్సాహం కోసమే ఇస్తున్నారు. మీకు అవార్డులు ఇంకా రాయండి, మంచి అవార్డులు వస్తాయి, మంచి రచనలు చేయండి, చేయటం వల్ల మీకు సమాజంలో గుర్తింపు వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పడం కోసమే అది ఇస్తున్నారు. కానీ అన్ని అవార్డులు అట్లా ఉండవు. జ్ఞానపీఠ అవార్డు అదేదో ప్రోత్సాహం కోసం ఇచ్చేది కాదు. అది జ్ఞానపీఠ అవార్డు అనేది అది అట్లాంటివి ఇతరత్ర సాహిత్య అకాడమీ అవార్డులు, మెయిన్ అవార్డు ప్రోత్సాహం కోసం ఇచ్చేవి మాత్రం కాదు. అవి అతనికి రచనకి గుర్తింపుగా ఇచ్చేవి. వాటికి అందుకనే అన్ని అవార్డులకి గుర్తింపులు ఉండవు. కొన్ని అవార్డులు అసలు పేర్లు కూడా మనకు తెలియవు, ఎక్కడ మనం వినం. ఎంత గొప్పవాడి పేరు పెట్టుకున్నా ఒక్కోసారి ఆ అవార్డులు ఎవరికి ఇచ్చారో కూడా గుర్తుండవు. కానీ సాహిత్య అకాడమీ కానీ అలా కాదు, జ్ఞానపీఠ అవార్డులు అలా కాదు. ఖచ్చితంగా లేకపోతే మూర్తి దేవి పురస్కారాలు కానీ, సరస్వతి సమ్మానాలు, అట్లాంటి మేజర్ అవార్డులు అట్లా ఉండవు. ఖచ్చితంగా వాటికి ఒక ప్రాతిపదిక ఉంది, వాటికి ఒక గుర్తింపు ఉంది. అలా గుర్తించబడిన రచయితల సమాజంలో కూడా గుర్తించబడతారు. వారి రచనలు చదువుతారు, చదవడమే కాకుండా వాళ్ళ పుస్తకాల మీద ఫలానా సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుస్తకాలను రాసుకుంటారు. దీనివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది తప్ప రచయితకి 1 లక్ష 2 లక్షలు వస్తాయి, కాకపోతే పక్కన ఎప్పుడు పేరు రాసుకున్నప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాసుకోవచ్చు తప్ప అంతకుమించి రచయితకి ప్రోత్సాహం ఏం లేదు దాంట్లో. మీరేమనుకుంటున్నారు ప్రసన్న గారు? ఓవరాల్ గా అవార్డులు ఎప్పుడు క్రైటీరియా కాదు రచన. అంటే అవార్డు తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, తీసుకున్న వాళ్ళకి మాత్రం అది పెద్ద క్రైటీరియా కాదు. అది రావాలని ఇందాక నవీన్ ఒక మాట అన్నారు కదా, అవార్డు కోసం ఎవరు రాయరు, అవార్డు వస్తుంది అనుకొని ఎవరు రాయరు. ఖచ్చితంగా ఒక సామాజిక ప్రయోజనాన్నో లేకపోతే ఒక మానసికమైన రిలీఫ్ నో ఇంకేదో వాటి కోసం ప్రసన్న గారు ప్యూర్ గా రైటర్స్ అందరూ ఎవరైతే రాస్తున్నారు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రైటింగ్స్ మనం ఈవెన్ ఫేస్బుక్ రైటింగ్స్ కూడా చూస్తున్నాం కాబట్టి అందరూ ఒక సామాజిక ప్రయోజనాన్ని ఇవి దృష్టిలో పెట్టుకునే రాస్తున్నారా? గుర్తింపు రావాలి అని పెట్టుకోకుండా పెట్టుకుని రాస్తున్నారా? ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అనేది ఒక అవుట్లెట్. ప్రతివాడికి ఒక అభిప్రాయం ఉంటది, అందరూ అభిప్రాయం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజేసే అవకాశం దొరకదు. ఆ సౌలభ్యం ఇప్పుడు సోషల్ మీడియా ఇస్తుంది కనుక చెప్తున్నారు. సరే, ఇది మంచి చెడు అనేది వేరే చెప్తారు. కానీ సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతివాడికి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక వేదిక ఉంది. ఆ వేదిక మంచిగా ఉందా చెడ్డగా ఉందా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాడు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కదా. వ్యక్తం చేస్తున్నాడు అంటే వాడికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. వాడు ఆలోచనని సమాజానికి చెప్పదలుచుకున్నాడు. అది మంచిగా చేయడం, మళ్ళీ చెప్తున్నా, అది మంచిగా చేయడం అనేది మనం వేరే చర్చిద్దాం. అంతేకాని ఖచ్చితంగా అది మంచిగా జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఎవరైనా సరే రాసే ప్రతి వాళ్ళు ఏదో ఒక ప్రయోజనాన్నో, ఏదో ఒక పరిణామాన్నో, ఏదో ఒక రిలీఫ్ నో, ఏదో ఒక అవుట్లెట్ నో కేంద్రం చేసుకొని మాత్రమే రాస్తారు. అందువరకు సందేహం లేదు. మీరు సోషల్ మీడియాలో పిచ్చిగా రాసే వాళ్ళేనంటే పిచ్చిగా రాసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం మీడియాను వాడుకుంటారు. రచన అయినా సరే, సోషల్ మీడియా అయినా కావచ్చు, చెత్తగా కామెంట్ చేసే వాళ్ళైనా సరే, బీజేపీకి అనుకూలంగానో లేకపోతే అటు కమ్యూనిస్టులకు అనుకూలంగానో చేసే వాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మంచి చేయడానికి తర్వాత చర్చింది.
మంచి అభిప్రాయమా చెడ్డ అభిప్రాయం అనేది కూడా మన పర్సెప్షన్ ని బట్టి ఉంటుంది. ఏ కమ్యూనిస్ట్ కూడా ఒక బీజేపీ అనుకూలమైనటువంటి పోస్టింగ్ నచ్చదు, ఏ బీజేపీ అనుకూలమైన వాడికి కూడా కమ్యూనిస్టుల పోస్టింగ్ నచ్చదు. ఇక్కడ యూనివర్సాలిటీ ఉండదు, కానీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంలో డెమోక్రటిక్ నేచర్ ఎంత అనేది మనం చూసి మాత్రమే లెక్కించుకుంటాం. కనుక దీన్ని ఏమి తప్పు పట్టేది ఏమీ లేదు. రచన అనేది ఖచ్చితంగా సామాజిక ప్రయోజనాన్ని ఒక అవుట్లెట్ ను ప్రాతిపదిక చేసుకుని మాత్రమే జరుగుతుందని నేను నమ్ముతాను. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా యువ రచయితల్లో ఒక పుస్తకం వేయగానే వెంటనే సాహిత్య అకాడమీ అవార్డు రావాలని కోరుకోవడం, దానికోసం పెరపెరలాడడం అనేది మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది మంచి పరిణామం అయితే కాదు. చాలా మంది దాన్ని ఆశిస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్ రైటర్స్ కూడా సాహిత్య అకాడమీ అవార్డు కోసమే ఈ సంవత్సరం నాదేదో పుస్తకం లేదు అని రాసిన సందర్భాలు, రాసి ఒకళ్ళిద్దరు రచయితలు కూడా నాకు తెలుసు. అయితే అది మంచి పరిణామం కాదు. కానీ గత 20 ఏళ్లుగా వచ్చిన మార్పుల్లో భాగంగా గుర్తింపు చైతన్యం ఎక్కువైన సందర్భంలో కొంచెం అట్లాంటి పెడధోరణులు కూడా ఇటీవల పొడసోపుతున్న మాట వాస్తవం. థ్యాంక్ యూ ప్రసేన్ గారు, నవీన్ గారు. ఓవరాల్ గా మీరు ఇద్దరు చెప్పిందంటే ఏంటంటే ప్రసేన్ ఆఖరిగా ఒక మాట స్టాలిన్ గారు ప్రకటించినట్లు, తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు మిగతా అన్ని రాష్ట్రాలు కూడా అవార్డులు గనక మంచి రచనల పుస్తకాలకి, వ్యక్తులకు కాదు పుస్తకాలకి అవార్డులు ప్రకటిస్తే ఆ పుస్తకాలకి విలువ పెరుగుతుంది, వాటికి అనువాదాలు పెరుగుతాయి, ఒక భాష వాళ్ళు ఇంకో భాష పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. సాహిత్య అకాడమీ 54లో ఏ ఉద్దేశంతో అంతర్భాష సమ్మేళనం జరగాలనే ఉద్దేశం ఏర్పడిందో ఆ ఉద్దేశానికి సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూనుకుని పుస్తకాలకి అవార్డులు ఇవ్వడం మంచి పద్ధతి అని నేను భావిస్తున్నాను. నేను కూడా తెచ్చుకుంటున్నాను. ఒకవేళ మన తెలంగాణ సాహిత్య అకాడమీ లేదు, అటు ఆంధ్ర సాహిత్య అకాడమీ కూడా రెండు లేదు చెప్తున్నాను. అంటే తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా లేదు, ఇంకా వేయాల్సి ఉంది. వేసాక వాళ్ళు అటువంటి అవార్డులు ఏమన్నా ప్రకటిస్తే లేదు అంటే దానికి ఏంటో ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా. లేదు అని అలా సింపుల్ గా అకాడమీ అనౌన్స్ చేయలేదు. అకాడమీ అనౌన్స్ చేయలేదు. ఇంకా తెలంగాణలో సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయలేదు. ఉన్న ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాత 2 ఏళ్ళు అయింది, ప్రెసిడెంట్ ఇంకా అనౌన్స్ కాలేదు. ప్రెసిడెంట్ లేదు కానీ ఒక సెక్రటరీని పెట్టి ఏదో నడిపిస్తున్నారు కానీ యాక్టివిటీస్ ఏం లేదు. ఉండడం అయితే ఉంది కదా, అది నేను యాక్టివిటీ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అకాడమీ లేదు. అదే తెలంగాణలో ఉన్న ఆంధ్ర లేకపోవడం, ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రం ఫస్ట్ అదేం లేదు. మొదటి నుంచి తెలంగాణలోని ఇటీవల కాలంలో సాహిత్య అకాడమీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందిని సిద్ధారెడ్డిని అకాడమీ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అది కంటిన్యూ. తర్వాత జూలీ గౌరీశంకర్ వెంటనే వచ్చాడు. ఆ తర్వాత నుంచి అది ఆగిపోయింది. అక్కడైతే అసలు మొదట్లో 3 ఏళ్ల వరకు లేదు. 4 ఏళ్ల చివరిలో పలకూరు రిలాక్ గారిని ఒకరిని అపాయింట్ చేసి అకాడమీని ఏర్పాటు చేసిన తర్వాత దానికి కావలసినటువంటి పరికరాలని ఇవ్వడం కూడా మర్చిపోయి చివరికి ప్రభుత్వం మారిన వెంటనే ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అకాడమీ ఇంకేమన్నా 1 మినిట్ అట్లా చెప్పి కంక్లూడ్ చేస్తారు. ప్రసేన్ గారు, మీరు నవీన్ గారు చెప్పేశారు చెప్పాల్సిందంతా, చెప్పాలనుకుందంతా. మీరు ప్రసేన్ గారు ఏమన్నా చెప్తారా? ప్రసేన్ గారు ఇంకా ఎండ్ చేసేద్దామా? ఇంకేం లేదమ్మా. అప్రిషియేట్ స్టాలిన్ అయితే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకటి ఇందులో మనం కంక్లూజన్ ఇవ్వాల్సింది ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రద్దు కాలేదు, రద్దు అయినట్టుగా మనం అనుకోవడానికి ఎటువంటి సూచనలు లేవు. అంతవరకు ప్రకటన వెలువడాల్సింది, అంటే రద్దు అయినట్టుగానైనా ప్రకటన వెలువడాల్సింది. లేదు ఈ వాళ్లే విజేతలోనైనా సరే ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏదో ఒక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది, అంతే. రద్దు అయితే కాలేదు. అది స్టాలిన్ ని అప్రిషియేట్ చేస్తున్నాను. స్టాలిన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడని కూడా విన్నాను. చాలా మంచి ఇది నిర్ణయం. 5 లక్షల రూపాయలు అంటే అవార్డు మనం ప్రాతిపదిక కాదు అనుకున్నాం, కానీ ఒక మామూలు రచయితకో కవికో ఒక 5 లక్షల రూపాయలు అయితే మాత్రం ఒక మంచి అమౌంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా అందరం అనుకున్నాం. అది ఎవరికి పోయింది ఏమిటి అనేది అనవసరం, కానీ 10 లక్షల రూపాయలు అనేది ఆ కవికి వాడి జీవనానికి, వాడి జీవనం ఇంకొంచెం మెరుగుపడడానికి, వాడి ఇంకొంచెం చదువుకోవడానికి, ఇంకొంచెం రాయడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఐ అప్రిషియేట్ స్టాలిన్. థ్యాంక్ యూ. ఓవరాల్ గా చర్చ ముగింపుకి వచ్చినాక ఓవరాల్ మనం ఏం చేస్తే 2 పాయింట్స్ కనుక, ఒకటి ప్రసేన్ గారు వచ్చేసి ఈ రీస్ట్రక్చరింగ్ అనేది కొంత ప్రజాస్వామిక తను పెంచడానికి, అంటే అందరికీ ఓపెన్ సిస్టమ్ రావడానికి. కాకపోతే నవీన్ గారు దాంతో అగ్రి అవుతూనే కొంచెం కాంట్రాస్ట్ చెప్పింది ఏంటంటే ఆర్గనైజర్ పత్రికలో వచ్చినటువంటి వ్యాసాన్ని కోట్ చేశారు. అలాగే కొంత ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం కూడా ఉందని కూడా కన్క్లూడ్ చేశారు.
ఏదేమైనప్పటికీ ఇయర్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యో లేకపోతే ఇయర్ కూడా జరిగి అనౌన్స్మెంట్స్ వచ్చి పుస్తకాలు చూస్తే కానీ ఒక అంచనాకి రాలేము. ఏదేమైనప్పటికీ చర్చలో పాల్గొన్నటువంటి ప్రసేన్ గారికి, నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాహిత్య అకాడమీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రమ్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటి వరకు పారామీటర్స్ నుంచి ఇప్పటి యువ రచయితల గుర్తింపు చైతన్యం వరకు చాలా చక్కగా మాట్లాడారు. ఇంతటితో చర్చ ముగిద్దాం.